వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. ఎండల తీవ్రత నుండి పోలీసులకు ఉపశమనం కల్పించేందుకు కల్వకుర్తికి చెందిన చింతోజు హేమంత్ ప్రత్యేక ఏసీ టోపీని రూపొందించాడు. నిత్యం ప్రజల మధ్య నిధులు నిర్వహించే పోలీసులకు ఇది ఉపయోగపడే పరికరాన్ని తయారు చేసినట్లు తెలిపారు. ఈ ఏసీ టోపీని కల్వకుర్తి ఎస్ఐ నాగార్జునకు అందించగా ఆయన హేమంత్ ప్రతిభను అభినందించారు. ఇలాంటి వినూత్న ఆలోచనలతో భవిష్యత్తులో మరిన్ని ఉపయోగకరమైన పరికరాలను రూపొందించాలని సూచించారు. స్థానికులు కూడా హేమంత్ ఆవిష్కరణను ప్రశంసిస్తున్నారు. హేమంత్ చింతోజు విశ్వకర్మ ఇవి ఏసీ క్యాప్స్ అనేవి సమ్మర్ కాబట్టి ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ అని ఇది ఒక ఆలోచన వచ్చింది. స్పెషల్గా మన కోసం కష్టపడుతున్న మన పోలీస్ వారికి ఇవి అందజేయాలని నేను చేసిన. ఇవి ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది చేసిన. ఆఫ్టర్ మళ్ళీ ఇంకా కొన్ని క్యాప్స్ అనేవి చేయడం జరిగింది. సక్సెస్ అయింది ప్రాజెక్ట్. మంచిగా రెస్పాన్స్ కూడా మంచిగా వచ్చింది. కంప్లీట్ చేయడానికైతే ప్రాజెక్ట్ హాఫ్ డే అయితే పట్టింది. దీన్ని ఛార్జ్ చేయడానిక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే కావాలి. దీని ప్రోడక్ట్స్ అయితే సోలార్ ప్యానెల్, ఒకటి డీసీ మోటార్, అలాగే ఒకటి నెట్ని అయితే తీసుకోవడం జరిగింది. క్యాప్, వైర్స్, స్విచ్, ఛార్జింగ్ మోడ్యూల్, బ్యాటరీ కంటిన్యూగా 3 అవర్స్ అయితే వస్తుంది ఇది ఛార్జింగ్ పెడితే. అలాగే మనకి ఎండలో పోతే ఇది ఆటోమేటిక్గా సోలార్ తోటి ఛార్జింగ్ అనేది తీసుకుంటుంది. రెస్పాన్స్ కూడా మంచిగా వచ్చింది సార్ నుంచి, సిఐ గారి నుంచి. సిఐ నాగార్జున సార్ అయితే ఇంకా రెస్పాండ్ మంచిగా అయ్యాడు. మన కల్వకుర్తి అబ్బాయి అని సపోర్ట్ కూడా చేస్తుండు సార్ అయితే. థ్యాంక్స్ సార్. అంటే ఇది 1200 రూపీస్లో కాస్ట్లో అయిపోయింది ప్రాజెక్ట్. ఇన్వర్టర్ ఇది. దీన్ని ఇన్వర్టర్ బోర్డు తీసుకొని అండ్ బ్యాటరీస్, లిథియం అయన్ బ్యాటరీస్, బిఎంఎస్, ఒక బల్బ్ హోల్డర్, స్విచెస్, సాకెట్స్, ట్రాన్స్ఫార్మర్ సాయంతో చేయడం జరిగింది. ఇది ఎమర్జెన్సీ పర్పస్లా నా కోసం అయితే నేను చేసుకునేది ఇన్వర్టర్. నేను ఎమర్జెన్సీ ప్రాజెక్ట్స్ ఏమైనా ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కరెంట్ అనేది పోవడం జరుగుతుంది. అప్పుడు నేను దీన్ని అయితే యూజ్ చేస్తున్నా. ఇదైతే ఒక ఆయిల్ క్యాన్. ఇది పాత ఆయిల్ క్యాన్ అయితే నేను తీసుకున్నా. ఆయిల్ అయిపోయినాక క్యాన్ అయితే తీసుకొని పైన పీవీసీ పైప్ తోటి షీట్ చేసి క్యాప్ లాగా పెట్టిన. ఒక 775 మోటార్ అండ్ వాటర్ పోసుకొని కూడా మనకు ఆప్షన్ ఉంది దీంట్లో. ఇదైతే ఒక పర్సన్కి అయితే సరిపోతుంది. టేబుల్ కూలర్ 12 వోల్ట్ అడాప్టర్ లేదా 12 వోల్ట్ బ్యాటరీ తోటి వస్తుంది మనకి. అవును, ఇంకా నేను చేస్తున్నా. నా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు నాకు. పాకెట్ మనీ తీసుకొని నేను ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నా. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఒక్కరోజు కూడా ఖాళీ ఉండకుండా నేను ప్రాజెక్ట్స్ అనేవి ట్రై చేస్తున్నా. కొన్ని ఫెయిల్ కూడా అవుతున్నాయి, మళ్ళీ వాటిని సక్సెస్ చేస్తున్నా. ఇంకా ఇప్పుడు మనకి తెలంగాణ ఫార్మేషన్ డే కూడా వచ్చింది. ఇప్పుడు దానికి తగ్గట్టు కూడా ఏదైనా ప్రాజెక్ట్ ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆర్డినో తోటి ఇప్పుడు నార్మల్ పెట్రోల్ స్కూటీని ఎలక్ట్రిక్ లాగా మార్చడానికి ట్రై చేస్తున్నాయి. ఇప్పుడు దాంట్లో ఇంకా ఇన్నోవేటివ్గా ఆలోచించి కొత్తవి యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఫీచర్స్ ఏఐని ఇంక్లూడ్ చేసి చేద్దాం అనుకుంటున్నా. దానికి స్పాన్సర్స్ కూడా ముందుకు రావడం జరుగుతుంది. సుంకిరెడ్డి సార్ కూడా రెస్పాండ్ అయ్యిండు. సార్ కూడా నాకు ఎప్పుడు ఆన్లైన్లో టచ్లోనే ఉంటాడు. సార్ కూడా సపోర్ట్ చేస్తాడు నాకు. ఇంకా ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే సార్ నాకు కాల్ చేసి అప్రిషియేట్ చేస్తాడు. షాద్నగర్ పట్టణంలోని కోర్ట్ ఆవరణలో అండర్ గ్రౌండ్ మరియు డ్రైనేజ్ రోడ్ నిర్మాణ పనులను షాద్నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కోర్ట్ ఆవరణలో చేపడుతున్న అభివృద్ధి పనులతో న్యాయవాదులు ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీఖాన్, మున్సిపల్ చైర్మన్ అగునూరు బస్వం, వైస్ చైర్మన్ అందిం మోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టిపల్పల్లిలో వడ్లు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. దళారుల చేతిలో రైతులు మోసపోయి పంటలను తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తుందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సహకారంతో కేంద్రం విజయవంతంగా కొనసాగిందని తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ డివిజన్ లో విద్యుత్ శాఖకు చెందిన అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ ముద్దం రమణారెడ్డి ఏసీబీ వలలో చిక్కాడు. అధికారిక పనికి సంబంధించిన
25,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడికి సంబంధించిన 11 వర్క్ బిల్లులను ముందుకు పంపించేందుకు ఈ లంచం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 3 లక్షలకు పైగా విలువైన బిల్లులను ఫార్వర్డ్ చేయడానికి డబ్బులు కోరినట్లు వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు. పదర గ్రామంలోని రైతు వేదికలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ముగింపు కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. వానాకాలం సాగుకు రైతులను సిద్ధం చేసేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు రైతులకు మెరుగైన సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. యూరియా వినియోగం తగ్గించడం, నీటి ఆదా, పంట మార్పిడి, నేల సంరక్షణ వంటి అంశాలపై రైతులకు సూచనలు అందించనున్నట్లు తెలిపారు. మనం పోవాలి కానీ శాస్త్రవేత్తలు మన దగ్గరకు వచ్చారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అని నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో వాటి సహకారంతో వారు ఇచ్చినటువంటి ఆ సూచనల మేరకే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో భాగంగానే వాళ్ళ ముగింపు కార్యక్రమం దేనికి? ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. ఇది 99 రోజుల ప్రణాళిక. ఈ విభాగం అగ్రికల్చర్ విభాగంలో ఈ కార్యక్రమానికి వాళ్ళు ముగింపు సభ. ఈ ముగింపు సభ కూడా పదరలో జరుపుకోవడం అత్యంత సంతోషకరం. పదర అంటే అందరికి మీనింగ్ తెలియదు. ఏమంటారు? పదర అంటే ముందుకు పద, ముందుకు సాగిపో. తెలుగులో పదర అనే దానికి మీనింగ్ ఏంటంటే ముందుకు సాగిపో. ఈ ముందుకు సాగిపోవడం ఎక్కడ సాగిపోవాలంటే వ్యవసాయంలో ముందుకు సాగిపోయే దాని మీదే వాళ్ళ శాస్త్రవేత్త రావడం జరిగింది. దీనికి మరి ఈ కార్యక్రమానికి గౌరవ పెద్దలు మా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు, మా అందరి అభిమాన నాయకుడు, వారి సూచనలు సలహాలు మేము పాటిస్తూ వారు ముఖ్య అతిథిగా రావడం మనందరి అదృష్టం. అట్లాగే రిజిస్టర్ గారు మా విద్యాసాగర్ గారు వారు అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మన యూనివర్సిటీలో 2వ ప్లేస్, ఇంతకుముందే మీకు చెప్పిన సర్పంచ్ 50 సర్పంచ్ కాబట్టి 2వ ప్లేస్లో ఉన్నటువంటి మా విద్యాసాగర్ గారు, అట్లాగే వేణుగోపాల్ రెడ్డి గారు ఇంతకుముందే మాట్లాడారు, మంచి సలహాలు ఇచ్చారు. తర్వాత ఎన్ శ్రీధర్ గారు, వారు ఆయిల్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాంట్లో పనిచేస్తున్న సీనియర్ సైంటిస్ట్. అట్లాగే మా యశ్వంతరావు గారు, అలాగే వెంకటేష్ గారు, శైల గారు, మరి మా మార్కెట్ చైర్మన్ అందరి మల్లేష్ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, పదవ సర్పంచ్, కానీ మా వంకేట సర్పంచ్, దోతినాయక సర్పంచ్, ఆ సర్పంచులందరికీ 10 మంది ఉన్నారు. అందరి పేరు చెప్తే వచ్చిన వాళ్ళందరికీ, అట్లాగే మా సింగిల్ విండో వైస్ చైర్మన్ మల్లివేలు మంగమ్మ గారికి, ఎవరెవరు ఉన్నారు అందరికి కూడా, అసలు సర్పంచ్ మా పదవ సర్పంచ్ లింగమ్మ, మన పెద్దలు 85 ఏళ్ళు 90 ఏళ్ళు. నేను ఒక ఆయన సైద్ అలీ, ఆయన పేరు సైద్ అలీ, 107 ఏళ్ళు బతికాడు. కొల్కంపల్లి విలేజ్, ఒంగూరు మండలం. పోయిన 4 ఏళ్ల కింద చనిపోయాడు. 107 ఏళ్లలో ఆయన 105 సంవత్సరాలు నడిచాడు. వితౌట్ సపోర్ట్, వితౌట్ వుడ్, కర్ర లేకుండా నడిచిన వ్యక్తి నేను చూశాను. ఆయన నేను అడిగినాను, నువ్వు ఇంతకాలం ఇంత గట్టి ఉండడానికి కారణం ఏందని అడిగాను. దొన్న అమ్మలి, తైద రొట్టె, ఇకపోతే సద్దలు ఉండేది. ఇప్పుడు కనబడతలేవు కానీ సద్దలు అయితే నేను చిన్నప్పుడు ఏ కూర లేకుండా తిన రొట్టె సద్ద రొట్టె తెలుసా. ఇప్పుడు సద్దలు పోయినాయి, దొండలు పోయినాయి, అన్ని పోయినాయి. దానికన్నా ముందుకు పోతే అర్కలు, సామలు, గవ్వలు, కొర్రలు, బుర్కలు, ఇవన్నీ వీటిని మిల్లెట్స్ అంటారు. దీన్ని సిరిల్స్ అంటారు ఇంగ్లీష్లో, చిరుధాన్యాలు. అవి వెళ్ళిపోయినాయి. తర్వాత వచ్చిన ఈ సద్దలు, మన దొన్నలు, తైదలు అత్యంత బలవర్ధకమైన ఆహారమైన తెలుసా తైదలు. మా ఊర్లో ఎవడన్నా అప్పుడు తైదలు తింటే వీడు పంచవాళ్ళు, వీడికేమీ లేవు. తైదరుంటే తినవారు ఎట్లా చూసేది తెలుసా? అత్యంత నిరుపేదనే తైదరుడు తినేది. దాని మీద గుణిక కూర మడత పెట్టి తినేది. ఈ పిల్లల గిద్దలన్నీ దుద్దమే దండగా. అసలు పిల్ల ఏం తెలుసా? ఇప్పుడు కూడా
ఐదు రొట్టె కుడక కూర పెట్టుకొని తినని మంద పెట్టి అంత మంచి ఫుడ్ లేదు. మరి వాళ్ళ ఐదు రొట్టె ఎవరు తింటారు గుర్తుందా మీకు? రిచ్ అంతా దొన్నమ్మ తాగుతున్నారు, ఐదు రొట్టె తింటున్నారు, పూరంతా చికెన్ బిర్యానీ తింటున్నామా? ఏమి లేదు, చికెన్ బిర్యానీ 3 కూడా తింటున్నాం. అన్నిటికీ అన్ని రోడ్డు దొన్నమ్మ తాగుతున్నాడు. మొన్న ఒకసారి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మాట ఏమన్నాడు కదా, ఈ 6 ప్యాక్స్ లేదా 6 ప్యాక్స్ 6 ప్యాక్స్ లేదు 4 ప్యాక్స్ లేదు, దొన్నరెట్టు నేను రాదు అదే 6 ప్యాక్స్ వస్తుంది అన్నాడు. మీరు వినరో లేదు, జొన్న రొట్టె తింటే నువ్వు ఎక్సర్సైజ్ చేసిన కానీ ఎక్కువ దాంట్లో అన్నీ ఉంటాయి. ఇక మా జోలి కూడా కనబడతాయి. ఇవి ఒకప్పుడు అటువంటి తిని మన పెద్దలంతా 80, 90, 100 ఏళ్ళు బతికారు. ఇప్పుడు మనకు 30 ఏళ్ళకే ముఖం ముడతలు పడుతుంది, 50 ఏళ్ళకే ముఖాలు నొప్పులు వస్తున్నాయి, కాళ్ళ వాపులు వస్తున్నాయి, కిడ్నీ ఖరాబ్ అవుతుంది, ఇక నడవలేకపోతున్నాం. మరి ఎందుకు నడవలేకపోతున్నాం? అనేక రకాలు. దీంట్లో ఫుడ్ ఒకటి. మరి రెండవది ఏంటి? సెడెంటరీ లైఫ్. నడవాలని ఇష్టం ఉంది, అంత బయట కారు. వాడు ఊరు బయటకు వెళ్దామన్నా కానీ సత్తగున్నాడు. ఎవడన్నా వస్తుంటే కారు పైన నన్ను కానీ ఇచ్చిపెట్టి అంటాడు. కానీ మనకన్నా ముందున్న దేశాలు చైనా, యూకే అంటే లండన్, యూకేలో ఏం తెలుసా? సైకిల్ ఎక్కువ దొరుకుతారు, చైనాలో నడుస్తారు. ప్రపంచంలో నడవని కంటే మనదే. ఇవి నడవక చాలా మంది బాగా ఊబకాయం అంటే ఒబేసిటీ అంట. ఒకప్పుడు నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో మాకు ఏం పెట్టేది తెలుసా? స్పాటర్ అనేది. ఈ స్పాటర్ అంటే చూడగానే చెప్పాలి, అడగకూడదు. ఆడ పేషెంట్ కూర్చొని పెడితే రూల్ చెప్పాలి, అడుగుతే వాళ్ళు ఫెయిల్. దట్స్ కాల్డ్ స్పాటర్. అప్పుడు మెరాస్మస్ క్వాషియార్కర్. ఈ క్వాషియార్కర్ అంటే నందు రోగం. వీసీ గారు ఒక నెల రోజుల నుంచి రైతు అవగాహన కార్యక్రమం అంటే రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నారు. అంటే మన దగ్గరకే శాస్త్రవేత్తలు వచ్చి రైతులకు ఏమేమి కావాలనే విషయాన్ని చెప్పడంలో ముఖ్యంగా యూరియా తక్కువ వాడండి మామూలుగా అందరూ చెప్తున్నారు. కానీ శాస్త్రవేత్తలు చెప్తే దానికి విలువ ఉంటుంది. మామూలు వ్యక్తులు చెప్తే ఆయనకేం తెలుసు అని అనుకుంటారు. శాస్త్రవేత్తలు అంటే వ్యవసాయంలో శాస్త్రవేత్తలు, వాళ్ళు అన్ని తెలుసుకొని చెప్తున్నారు. యూరియా ఎక్కువ వేయటం వల్ల భూసారం తగ్గిపోయి తర్వాత పంటలు తగ్గిపోతాయి, ఆ రకంగా రైతుకే నష్టం జరుగుతుందని చెప్పి ఆ యూరియాని తక్కువ వాడాలని చెప్పడానికి 400 శాస్త్రవేత్తలు మన కోసం గ్రామంలో తిరిగి 600 గ్రామాల్లో నెల రోజులు 400 మంది వ్యవసాయ సైంటిస్టులు తిరిగి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారో తెలుసా? యాదయ్య శాస్త్రవేత్తలు వచ్చి చెప్పితే దాని విలువ తెలుసుకొని మీరు సరిగ్గా చేస్తారని. ఇది ఎవరు చెప్పిస్తున్నారు? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా రైతుల కోసం ఒక నెల రోజులు కార్యక్రమం పెట్టారు. కొన్ని లక్షల డబ్బు ఖర్చు పెట్టి మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారు, మాకు తెలుసు మీకు ఇబ్బంది అవుతుంది, మీరు 9-10 గంటలకు వచ్చారు, బయటికి పోవడానికి వీలు లేకుండా మేము ఆఫ్ చేయటం కాదు మా ఉద్దేశం. 2 లక్షల మంది రైతులతో ఈ నెల రోజుల్లో ఈ శాస్త్రవేత్తలు 1600 గ్రామాల్లో చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? తక్కువ యూరియా వాడండి, అవసరం మేరకు వాడండి. తెలంగాణ ఉద్యమ విద్యార్థి జేఏసీ చైర్మన్ గా గుర్తింపు పొందిన డాక్టర్ గడ్డం శ్రీనివాస్ కు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం టీపీసీసీ ఎస్సీ విభాగం కన్వీనర్ గా పనిచేస్తున్న ఆయనను ఏసీబీ ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ గా నియమించారు. గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా డాక్టర్ గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు
పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ కు పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.